వార్తలు చూసుకుంటేనండి, ఇదో చిల్లర ప్రభుత్వం అంటూ కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. అదో సచ్చిన పార్టీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ ఇద్దరు అంటా ఉన్నారు, ఇక ఇదొక చిల్లర ప్రభుత్వం, ఓ చిల్లర మాటలు మాట్లాడుతుంటూ రేవంత్ రెడ్డి, ఓ చిల్లరగాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక సో రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, అదొక సచ్చిన పార్టీ, సో ఆ పార్టీ మన లేవదు, ఆ పార్టీ మన అయిపోయింది, మళ్ళీ అధికారంలోకి రాదు, ఆ పార్టీని బొంద పెడతా అని చెప్పేమో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. అంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాగానే కనిపిస్తూ ఉన్నదిగా. సో ఇది ఏమంటుండు కేసీఆర్, ఇదో చిల్లర ప్రభుత్వం, వాళ్ళ మాటలేంటి, ఆ కూతలేంటి, కేసీఆర్ తెలంగాణను పెంట కుప్పలా మార్చారు, తేజస్వి సూర్య ఒక విధవ, తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు, ఆ విధవ మాటలను ఏ ఒక్క విధవ ఖండించలే, కాంగ్రెస్ బీజేపీ నేతలు మనుషులు కాదా అంటూ చూస్తున్నామండి. సో ఇక్కడ ఏమంటుండేగా, ఏ తేజస్వి సూర్య యాదవ్ ఒక విధవ, వాడు ఆంధ్ర తెలంగాణ విభజనని ఇండియా పాకిస్తాన్తో పోల్చిండు, ఇట్లా పోలుస్తాడా, ఆ విధవ అట్లా మాట్లాడితే ఒక్క విధవ కూడా పార్లమెంట్లో మాట్లాడలే అని చెప్పి కేసీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, బీఆర్ఎస్ నేతలు కూడా పెద్దగా విమర్శించింది ఏం లేదు, బీజేపీ వాళ్ళు అయితే అసలే మాట్లాడలే, బీజేపీలు సమర్థిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడిండు, కరెక్టే మాట్లాడిండు, ఆయన తప్పు మాట్లాడలేదు, ఆ పోలికను పోల్చిండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా దీన్ని ఇప్పుడు మన దాయాది దేశం పాకిస్తాను, దాంతో పోల్చడం ఏందండి, ఆంధ్ర తెలంగాణ విభజనను ఒక అంటే తెలంగాణ పాకిస్తాన్తో పోల్చినట్టే కదా, అది మీరు తప్పుపడుతున్నది. అసలు విభజన అది తెలంగాణ ఎట్లా వచ్చింది, ఎవరు పోరాడితే వచ్చింది, ఎట్లా కొట్లాడితే వచ్చింది, ఎంతమంది అమరులైతే వచ్చిందో అందరికీ తెలుసు. సో అలాంటి అన్ని ఉద్యమాలు త్యాగాలు చేసి తెలంగాణ వచ్చింది, దాన్ని విమర్శించడం అనేది తప్పుపడటం జరుగుతూ ఉన్నదన్నమాట. సో ఇది ఇక్కడ కేసీఆర్ ఏమంటుండే, ఇక కేసీఆర్ ముందు కవితకు సమాధానం చెప్పాలంట, మనిషి వాక్యాలపై మాట్లాడాలి. ఆయన ఎందుకు మాట్లాడతాడు, ఆయనకి ఏం అవసరం, ఆయన తిట్టింది ఎవరు, మంది తిట్టిరా, ఆయన కవిత ఆయన సొంత బిడ్డ ఆమెనే మాట్లాడింది. సో కవిత అటెన్షన్ అంతా, కవిత ఒక ప్రీ ప్లాన్డ్గా మొన్న మాట్లాడడం జరిగింది, ఏంది పార్టీ ప్రకటించిన విషయంలో, ఎవరిని తిడితే ఆమె అటెన్షన్ మొత్తం ఆమె మీద ఉంటుంది, మీడియా మొత్తం ఆమె మీద ఉంటుంది అని చెప్పి పర్ఫెక్ట్గా ఆమె ఆలోచన చేసుకునే కేసీఆర్ తిట్టింది. సో కేసీఆర్ని మనిషి అన్నందుకే, కేసీఆర్ మీద సంచలన కామెంట్ చేసినందుకే ఈరోజు ఆమె మీడియాలో టాప్లో ఉన్నది. ఈరోజు తెలంగాణలో ఆమె గురించి చర్చించుకుంటారు, అరే తండ్రిని ఇంత పెద్ద మాట అన్నది, తండ్రిని అన్నది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మీడియా అటెన్షన్ మొత్తం కూడా ఆమె మీద ఉండేటట్టు చూసుకున్నది. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని అంటేనే నా గురించి మాట్లాడతారని చెప్పి ఆమెకు తెలుసు కాబట్టి, ఆమె రాజకీయ సలహాలు తీసుకుంది కాబట్టి ఆమె మాట్లాడింది. సో ఏదేమైనా మొత్తం మీద ఇక కేసీఆర్ కుటుంబం పొలిటికల్ డ్రామా అది. ఇప్పుడు కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ, కవితకు టీఆర్ఎస్ పార్టీ. సో ఎవరి పార్టీ వాళ్ళు, ఎవరి కథ వాళ్ళది, ఎవరి ఎజెండా వాళ్ళది, కొట్లాడుకోపోరిగా. రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా మీరే అయితే కొడుకు అవుతాడు, లేకపోతే బీజ్ అవుతుంది. సో ఇది వాళ్ళ స్ట్రాటజీ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. సో ఇక్కడ విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి నిన్న ఒక్క మాట కూడా అనలే, అంటే కర్కోటకుడు అని చెప్పి ఒక మాట అన్నది. అంతేగాని పెద్ద మీడియాలో పెద్ద నీ గురించి చర్చనే లేదు. అసలు నువ్వు తెల్లాడితే కేసీఆర్ని తిడతావు, ఎన్ని మాటలు తిట్టినా ఏం చేసినా ఉపయోగం ఉన్నదా, మీడియా టెన్షన్ ఎప్పుడైనా నీ మీద ఉన్నదా, ఎప్పుడైనా మాట్లాడిర్రా, తెల్లాడితే తిడతావు. జస్ట్ కవిత వచ్చి ఒక మనిషి అన్నందుకు టాప్లోకి వెళ్ళిపోయింది. సో అది స్ట్రాటజీ అంతే, అలా వేరే ఏమి ఉండదు. ఇక సో కేసీఆర్ కూడా చెప్పినట్టుగా ఎవరు కూడా కవితకు కౌంటర్ ఇవ్వకండి, బీఆర్ఎస్ నేతలకు చెప్పినట్టుగా ఎవరు మాట్లాడొద్దు, ఎవరు కౌంటర్ ఇవ్వద్దు, ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది, మన పని మనం చేసుకుంటూ పోదామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎవరైనా తండ్రి కదా, కన్నబిడ్డని వీళ్ళు తిడుతుంటే జర పానం ఊకోదు కదా. సో అందుకే ఇక మళ్ళీ ఆయన ప్లాన్ ఆయన ప్లానే కదా, ఆయన ప్లాన్లో భాగమే కదా. ఇక కొంతమంది ఏమంటారు, ఇక అది రేవంత్ రెడ్డి తెలంగాణ రేవంత్ సైన్యం అంటారు, ఇక టీఆర్ఎస్ని తెలంగాణ రేవంత్ సైన్యం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన్నే స్పాన్సర్ చేస్తుండు, ఆయన్నే ఖర్చు పెడుతుండు అని చెప్పి కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇక బీజేపీతో కలవబోమని దేవుడిపై ఒట్టేసి చెప్పాలే. చూసారా ఏమంటుండో రేవంత్ రెడ్డి, కేసీఆర్ నీకు దమ్ముంటే బీజేపీతో కలవనని చెప్పి, బీజేపీతో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కలిసి పోటీ చేయమని చెప్పి, అలయన్స్ పెట్టుకోమని చెప్పి దేవుడి మీద ఒట్టేసి చెప్పాలి అంటుండే. ఇక సో రాజకీయాల్లో పొత్తులు మస్తుగా ఉంటాయి, మీరు పెట్టుకోలేదా? ఇప్పుడు మీరు లేదండి పొత్తు, కాంగ్రెస్ కమ్యూనిస్టు కోదండరాము ఇంకోజీ మీరు పెట్టుకోలే పొత్తు. సో గట్లే ఉంటుంది. ఇక తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మా ఎంపీలు మాట్లాడింది వీళ్ళకు కనిపించలేదా? రాష్ట్రంలో ఇక రెండే కూటములు, ఒకటి కాంగ్రెస్ కమ్యూనిస్టు కోదండరాం కూటమి అయితే
రెండోది బీఆర్ఎస్ బీజేపీ కూరేమాటిగా అది అందరికీ తెలిసిన ముచ్చటనే కదా అది. కాళేశ్వరం ప్రాజెక్టుపై వెంటనే సిబిఐ విచారణ జరపాలి, లేదంటే త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. మహిళా బిల్లు, డీలిమిటేషన్, జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీ శిఖండి రాయకాలని ఎద్దేవాటిగా. సో ఇక కేంద్రం ఎందుకు స్పందిస్తలేదు అంటుండే. ఇక కాళేశ్వరం కేసు విషయంలో సిబిఐ ఎందుకు విచారణకు ముందు రావడం లేదు, ఎందుకు ముందు రావడం లేదు, దాని కథ ఏమైంది అని చెప్పి మాట్లాడతామని. నీ సిట్ ఏమైంది, నీ కథ ఏమైంది, నీ యంత్రాంగం ఏమైంది, నీ ముచ్చట ఏమైంది చెప్పాలి కదా ఫస్ట్. నీ కథ ఏమైంది అది చెప్పు. సిబిఐ ఎంక్వైరీ తర్వాత నీ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది, నేను ఎంతవరకు చేసినావు? కేసీఆర్ని జైలు వేస్తా, కేటీఆర్ని జైలు వేస్తా, హరీష్ రావుని జైలు వేస్తున్నావు కదా, మరి ఏమాయ రేవంత్ రెడ్డి ఎంతవరకు వచ్చింది మరి నీ ముచ్చట చెప్పి. ఇక తర్వాత సిబిఐకి పోదు. కానీ ప్రజలకు ఎంత మంచి చేసినా ఎందుకు ఓడిపోయామో ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ అంటా ఉన్నాడు. ఇప్పుడు దారికి వచ్చింది జర కేసీఆర్. జర నిన్నమన్న వేరే మాట్లాడలే. ప్రజలు నన్ను ఓడించిర్రు, కత్తి ఇంకొని చేతికిచ్చిర్రు, కేసీఆర్ అన్నా నువ్వు ఏడున్న రావాలంటే ఎట్టొస్తా నేను, ప్రజలు గుర్తించరు కాబట్టి ఏడవనో రాని అడుగుతున్నారు, మళ్ళీ రా అన్నా అంటారు, నేనున్నా మీకు అని చెప్పి రావాలి నువ్వు. అది కదా కత్తివానికి ఇచ్చారు, నన్ను రమ్మన్నారు, నేను యుద్ధం చేయమని నేను రమ్మన్నారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. సో అది ఇప్పుడు మొత్తం మీద ఆత్మవిమర్శ చేసుకోవాలా అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు కరెక్ట్ లైన్కి వచ్చారు. ఇక మీరు ఎందుకు ఓడిపోయారు ఏం కథ అంటే, మీరు అహంకారం వల్ల ఓడిపోయారు, అవినీతి వల్ల ఓడిపోయారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల్ని అందరు కూడా అణచివేసారు మీరే. ఇటు రాజయ్యని మంత్రి పదవి ఉడవికడం అయితేంది, సో ఆయన ఎటుపోలేక అదే పార్టీలో ఉన్నాడు. కానీ ఇక ఈటల రాజేందర్ ఆయన మంత్రి పదవి ఉడవికి ఆయన బయటికి పంపించడం, భూ కబ్జా అని చెప్పి ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా మీ పార్టీకి వ్యతిరేకంగా వచ్చినాయి, ఓడిపోవడానికి కారణమైనవి. మెయిన్ భూ కబ్జాలు, మొత్తం మీద అవినీతి ఆరోపణలు, ఇవే మీ పార్టీకి చాలా దెబ్బ అయిందని చెప్పడం జరగాలి. అదేవిధంగా ఎవరికి కూడా మీరు ఒక తెలంగాణకు ఏదో నవాబ్ లాగా నేనే కింగ్ని, నేనే కింగ్ మేకర్ని అని చెప్పి వివరించిన తీరు కూడా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ మధ్య పార్టీలో సోషల్ మీడియా భక్తులు మోపైండ్రు. కొందరు నేతలు ఇంకా అహంకారంతోనే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయినా సరే ఈసారి ముఖం చూసి టికెట్ ఇచ్చేదే లేదట. పార్టీ రాష్ట్ర కమిటీ మినగా అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటన. బీఆర్ఎస్ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో కేసీఆర్ ప్రసంగం అంటూ చూస్తున్నామండి. సో ఇక మొత్తం మీద సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే మీరు ప్రజల్లో ఉండి పనిచేస్తున్న టికెట్ ఈసారి ముఖం చూసో మొహమాటానికో ఇక డబ్బులు ఇస్తారా, పార్టీకి ఫండ్ ఇస్తారని చెప్పి టికెట్ ఇచ్చేది లేదు. ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో, ఎవరైతే గెలుస్తారనుకుంటారో వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్పి ముఖం చూసే ముచ్చట లేదని చెప్పి కేసీఆర్ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇక సో మొత్తం మీద రాష్ట్ర కమిటీ మినగా అన్ని కమిటీలు రద్దు చేసినట్టు. ఇక బీఆర్ఎస్ పార్టీలో అన్ని కమిటీలు రద్దు చేసారు. సో ఇప్పుడు ఏమంటుండే, ఇక మళ్ళీ కొత్త కమిటీలు వేయండి, మళ్ళీ కొత్త కమిటీలు వేసి మళ్ళీ గ్రౌండ్ స్థాయి నుంచి గల్లీ నుంచి ఈ స్టేట్ వరకు అన్నీ కూడా కొత్త కమిటీలు వేయాలి, కొత్త వారికి సభ్యత్వం నమోదు చేయాలి, ఆన్లైన్లో చేయాలి, ఆఫ్లైన్లో చేయాలి, ఎట్లా పడితే అట్లా చేయాలని చెప్పి మొత్తం మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగల్చాలి, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో తిరగాలి, ప్రజలకు పోయి సభ్యత్వాలు నమోదు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కేసీఆర్ ప్రసంగించినట్టు కేసీఆర్ చెప్పిండు. అందులో చెప్పినట్టు వాళ్ళ పార్టీ ముచ్చట్లుగా. సో ఇది